తెలుగు ప్రజలందరికీ నా నమస్కారములు. ఈ వీడియోని ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరి కొరకు సమర్పిస్తున్నాను. నా పేరు ఆనంద్. మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే దాని అర్థం మీరు వర్డ్ప్రెస్ గురించి వినే ఉంటారు. మీ వెబ్సైట్ లేక బ్లాగ్ తయారు చేయడానికి వాడే వెబ్ సాఫ్ట్వేర్నే వర్డ్ప్రెస్ అంటారు. మొదట ఈ వర్డ్ప్రెస్ 2003లో విడుదల చేయబడింది. విడుదల చేయబడినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 కోట్ల పైగా వెబ్సైట్స్, బ్లాగ్స్ ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి తయారు చేయబడినాయి. ఈ వర్డ్ప్రెస్ ఎంతో పేరున్న సాఫ్ట్వేర్ మాత్రమే కాదు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ వర్డ్ప్రెస్లో బ్లాగ్ తయారు చేయడమే కాదు, ఇది చాలా మంచి కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా అంటారు. ఆన్లైన్లో ఉన్న 95% బ్లాగ్స్, వెబ్సైట్స్ అన్నీ వర్డ్ప్రెస్ను ఉపయోగించే తయారు చేయబడినాయి. ముఖ్య విషయం ఏంటంటే ఈ వర్డ్ప్రెస్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్. దీన్ని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. అంటే కొన్ని వందల మంది వాలంటీర్స్ దీని అభివృద్ధి కొరకు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటారు. అంతేకాకుండా కొన్ని వేల ప్లగ్ఇన్స్, విడ్జెట్స్, థీమ్స్ లభిస్తాయి. వీటన్నింటిని ఉపయోగించి మీరు ఊహించిన విధంగా అందమైన వెబ్సైట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వర్డ్ప్రెస్ ఎలా పనిచేస్తుంది? ఇంటర్నెట్ మొదలైనప్పటి నుంచి HTML ఉపయోగించి వెబ్సైట్ తయారు చేసేవారు. HTML అంటే హైపర్ టెక్స్ట్ లాంగ్వేజ్. ఇది ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనిలో కష్టమైన ఇన్స్ట్రక్షన్ని కోడ్ లాంగ్వేజ్లో రాస్తారు. వీటినే ట్యాగ్స్ అంటారు. పేజ్ ఫార్మాట్ చేయడానికి, ఇమేజెస్కి, వీడియోస్ చూపించడానికి అన్నిటికీ ఈ ట్యాగ్స్ను ఉపయోగించే వెబ్సైట్ డిజైన్ చేస్తారు. మీ వెబ్ బ్రౌజర్ ఈ ట్యాగ్స్ని చదివి మీకు అనుకూలమైన విధంగా మార్చి అందమైన వెబ్ పేజెస్ని చూపిస్తుంది. సంతోషకరమైన విషయం ఏంటంటే మీరు ఈ రోజుల్లో ఈ HTML అనే లాంగ్వేజ్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మీరు వర్డ్ప్రెస్ని మీ వెబ్ సర్వర్లోకి నిమిషాల్లో ఇన్స్టాల్ చేసుకోగలరు. ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత wordpress.comలోకి వెళ్ళి మీకు కావలసిన బ్లాగ్స్ లేక వెబ్సైట్ని కొన్ని నిమిషాల్లో అందంగా తయారు చేసుకోగలరు. వర్డ్ప్రెస్నే ఎందుకు వాడాలి? ఇది PHP, MySQL లాంగ్వేజ్ ఉపయోగించి తయారు చేయబడినది కనుక ఇది అన్ని వెబ్ సర్వర్లలో పనిచేస్తుంది. వెబ్సైట్ లేక బ్లాగ్ తయారు చేయడానికి వర్డ్ప్రెస్ అన్నిటికంటే మంచి సాఫ్ట్వేర్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్. ఇది పూర్తిగా ఫ్రీ, ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు. ప్రపంచంలోని వందల మంది వాలంటీర్స్ ప్రతిదినము దీని అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. అంటే ఈ సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటారు. రెండో కారణం ఏంటంటే ఇది యూజర్ ఫ్రెండ్లీ. మీ వెబ్సైట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడానికి ఏ పెద్ద వెబ్ డిజైనర్నో, వెబ్ మాస్టర్నో ప్రతిసారి కలవాల్సిన అవసరం లేదు. మీ సొంతంగా మీరే చేసుకోవచ్చు. మీకు గనుక MS వర్డ్ లాంటి సాఫ్ట్వేర్లో బాగా అనుభవం ఉంటే మీ వెబ్సైట్ని ఈజీగా ఎడిట్ చేసుకోగలుగుతారు. మూడో కారణం ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్ అండ్ ఎక్స్టెన్సిబుల్. అంటే కొన్ని వేల ప్లగ్ఇన్స్ మరియు థీమ్స్ మీకు ఫ్రీగా లభిస్తాయి. ఇవి మీ బ్లాగ్ లేక వెబ్సైట్లో రూపురేఖలనే మార్చేస్తాయి. 1-2 సార్లు క్లిక్ చేసి కొత్త పోస్టులు, ఫామ్స్ యాడ్ చేసుకోవచ్చు. నాలుగో కారణం ఏంటంటే సపోర్ట్ ఆప్షన్స్. మీకు ఆన్లైన్లో చాలా వీడియో ట్యూటోరియల్స్ ఫ్రీగా లభిస్తాయి. వర్డ్ప్రెస్ ఎక్స్పర్ట్స్ నుంచి సులువుగా సహాయం లభిస్తుంది. మీకున్న డౌట్స్ తీర్చడానికి ఎంతోమంది ఆన్లైన్లో లభిస్తారు. వర్డ్ప్రెస్ ఫోరం, స్టాక్ ఎక్స్చేంజ్, WB క్వశ్చన్స్ అనే వెబ్సైట్ నుండి కూడా మీరు సులువుగా సహాయం పొందగలరు. ఐదో కారణం ఏంటంటే SEO ఫ్రెండ్లీ. అంటే SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్.
వర్డ్ప్రెస్ W3C స్టాండర్డ్స్కి అనుగుణంగా తయారు చేయబడినది. RSS మరియు పింగో మ్యాట్రిక్స్తో చక్కగా సపోర్ట్ చేస్తుంది. అన్ని సెర్చ్ ఇంజిన్స్తో చక్కగా పనిచేస్తుంది. గూగుల్ ఇంజనీర్ మ్యాట్ కట్స్ ఏమన్నాడంటే వర్డ్ప్రెస్ గురించి మేడ్ టు డూ SEO వెల్, అంటే వర్డ్ప్రెస్ SEOకు అనుగుణంగా తయారు చేయబడింది. 6వ కారణం ఏంటంటే ఓన్ యువర్ కాంటెంట్, అంటే మీరు మీ వెబ్ పేజెస్ మీద పూర్తి ఆధీనంలో ఉంటారు. ఇది అన్ని వెబ్ హోస్టింగ్ సాఫ్ట్వేర్కి వీలవదు. అది ఎలాగంటే కొన్నిసార్లు మీరు మీ వెబ్ పేజెస్ క్లోజ్ చేసి తిరిగి ఓపెన్ చేస్తే మీరు రాసిందంతా అదృశ్యమైపోయి ఉంటుంది. కానీ ఈ వర్డ్ప్రెస్ ఈ ప్రాబ్లం లేదు. వేరే బ్లాగ్స్లో టంబ్లర్లో రాసిన టెక్స్ట్ని మీరు అక్కడ నుంచి మీ బ్లాగ్కి లేక వెబ్సైట్లోకి దిగుమతి చేసుకోగలరు. దీన్ని ఇంపోర్ట్ అని అంటారు. అదేవిధంగా మీరు మీ బ్లాగ్లో మీ వెబ్సైట్లో రాసిన టెక్స్ట్ని వేరే సాఫ్ట్వేర్లకి ఈజీగా ఎగుమతి చేయవచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ అంటారు. మీరు మీ వెబ్సైట్లో రాసిన పేజెస్ మీద మీరు పూర్తి ఆధీనంలో ఉంటారు. మీరు HTML నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ వర్డ్ప్రెస్ నేర్చుకోవడం చాలా సులువు. ఇది చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మీరు మార్పులు చేర్పులు చాలా సులువుగా చేయవచ్చు. ఇవన్నీ వేరే ఏ సాఫ్ట్వేర్లోనూ మీకు సాధ్యం కాదు. భవిష్యత్తులో మార్పులు చేర్పులు చేయడానికి వర్డ్ప్రెస్ చాలా అనుకూలంగా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.